హమాస్ నేత యహియా సిన్వర్ అతని ప్లేస్లో వేరే వాళ్ళని పెడుతున్నామని హమాస్ ప్రకటించడం, అతని గాజాకి వేరే కమాండ్ని పెడతామని ప్రకటించినప్పుడే ఒక అనుమానం వచ్చింది. వాళ్ళు లేచిపోయాడా లేపేశారా అన్నటువంటి. ఆ తర్వాత అతను ఈజిప్ట్లో తేలాడు, బందీలను వెంట పెట్టుకుని ఈజిప్ట్కి చేరాడు సొరంగ మార్గాల ద్వారా అంటూ సౌదీ అరేబియాకి సంబంధించిన పత్రిక రాశారు. దాన్ని మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు. ఇది ఒక పెద్ద ప్లాన్డ్గా చేస్తున్నట్టున్నారు. వాడు వెళ్ళుంటాడు కానీ బందీలను ఎట్టబట్టుకుపోతాడు, లేదా అక్కడ దాకా సొరంగాలు తవ్వేస్తే ఈజిప్ట్ ఎట్టా చూస్తూ ఊరుకుంది అన్నటువంటిది. ఇప్పుడు తాజాగా వెలుగులోకి వస్తున్నటువంటి అంశం ఏంటంటే ఈ యహియా సిన్వర్ అనేటువంటి ఎవడైతే ఈ హమాస్ కమాండర్ ఉన్నాడో వాడు చావు బతుకుల మధ్యన ఉన్నాడట. ఏదైతే అంతు చెక్కని రోగం ఏమీ కాదు, అతనికి నిమోనియా, సివియర్ నిమోనియా కారణంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడట. మాట్లాడగలిగే పరిస్థితుల్లో కూడా లేడట. అందుకోసం చికిత్స కోసం ఈజిప్ట్కి పంపించారు. దాన్ని ఏ విధంగా ప్రచారం చేసింది సౌదీ అరేబియా మీడియా కానీ ఈ హమాస్ వాళ్ళ మీడియా కానీ, బందీలను కూడా అక్కడ పట్టుకెళ్ళిపోయాడు కాబట్టి ఇంకేముంది, రఫా మీద ఎంత దాడి చేసినా ఏం కాదంటూ డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారన్నటువంటి విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.